నమస్తే న్యూస్ 360 నా ఊరు నా వార్త కార్యక్రమానికి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న కారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైల్స్ను కూడా సీజ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే సిఐడి విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాల్సిందిగా కోరారు. ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని, దీనిపై అన్ని లావాదేవీలు సిఐడికి అందించాలన్నారు. ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏపీలో కొత్త మద్య విధానం అమల్లోనికి రానుంది. కొత్త మద్య విధానం రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తులు చేస్తోంది. అధ్యాయానికి అధికారులతో కూడిన 4 బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నాయి ఈ బృందాలు. ఈ నెల 12లోగా నివేదికలను ఇవ్వనున్నాయని అధ్యయన బృందాలు అన్ని ప్రైవేట్ బ్రాండ్లకు అనుమతి ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. అదేవిధంగా మద్యం తయారీ నుంచి బయటకు వచ్చే డెలివరీ అయ్యే వరకు పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రేషన్లో ఇచ్చే కందిపప్పు, పంచదార, ఇతర సరుకుల వివరాలపై దృష్టిని పెట్టాలన్నారు. తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు నాణ్యమైన సరుకులు పౌర సరఫరాల శాఖ నుంచి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆప్కా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి కౌలు రైతులకు రుణాలు అందించడంలో కీలకమైన పాత్రను పోషించాలన్నారు. ఏపీసీఓబీ సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కా, డీసీసీబీ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు రుణాలను అందించాలన్నారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన సిఆర్డీఏ అథారిటీ సమావేశం రాజధాని ప్రాంతానికి సంబంధించిన అంశాలపై కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ సహా సిఆర్డీఏ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని 217 చదరపు కిలోమీటర్ల పరిధికే పెంచుతూ నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తగ్గించిన 54 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోనికి తీసుకురావాలని తీర్మానించారు. దీంతో మరోమారు రాజధాని అమరావతి 217 చదరపు కిలోమీటర్లకు చేరిందని పురపాలక సిఆర్డీఏ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ఐఐటి నిపుణుల సాంకేతిక అధ్యయనం అనంతరం నిర్మాణాలపై తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలియజేశారు. రాజధానిలో కృష్ణా కరకట్ట మార్గాన్ని పూర్తి స్థాయిలో 4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తుంది ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు. అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి పడుతుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి, 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలు కానీ కట్టడం వస్తుంది. కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి, ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము. కొంతమంది పెనువాక్లోను, తర్వాత ఉండవల్లోను దాదాపు లాస్ట్ 1 వీక్లో ఒక 30 ఎకరాల దాకా ఇచ్చినట్టున్నారు యాక్చువల్గా. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ, ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు. లేదు, కరకట్ట రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా 4 లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గత ప్రభుత్వంలో కుంటుపడిన నిర్మాణాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. 3వ వార్డులో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించి నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందజేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల కృషి ఫలితంగా కళాశాల ఏర్పాటు అయిందని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల అభివృద్ధికి కావలసిన పనులు తమ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా అన్నారు. కళాశాలను కమిటీ సభ్యులు అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. వాళ్ళకి ఇచ్చేసాం సార్, డిగ్రీ కాలేజ్ వాళ్ళకి రూమ్స్ కావాలండి. కలిపి ఒక పెద్ద రూమ్ ఉండాలి సార్. అలాగే ఓకే ఓకే సార్. సార్ 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 గౌరవ శాసనసభ్యులు దాంట్లో ప్రతిపాదన చేద్దాం. బుక్స్ మంత్రి గారు సుస్మిత సెకండ్ బై బీసీ సార్ సార్ ఓకే సార్. సార్ ఎలా
సార్ ఒక శుభవార్త ఇవేనే వాళ్ళందరికీ దయచేసి మేడం మేడం ఓకే ఓకే అమ్మా కుటుంబ సభ్యులతో సమానమైన చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఆత్మీయులతో షిరిడి యాత్ర వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గత నెల 30న ఆయన వైసీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి షిరిడి యాత్రకు వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి తిరుచానూరుకు చేరుకున్నారు. తన వెంట వచ్చిన పార్టీ కార్యకర్తలను భాస్కర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. అందరితో కలిసి ప్రయాణం మంచి అనుభూతినిచ్చిందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తానని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉంటాం. గెలుపోవటం అంతా సంబంధం లేదు. ఒక చక్కటి వసతి కుటుంబంలాగా కలిసి ఉన్న మనమైతే వస్తుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం ఓటమైనా కూడా మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కలిసి షిరిడి యాత్రకు వెళ్ళి 4 రోజుల పాటు భగవంతుని దర్శించుకుని తిరిగి రావడం జరిగింది. 5,000 మంది పైగా. పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్లో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ పర్యటించారు. ఎన్డీఏ ప్రభుత్వం సాగర్లో నూతనంగా 1800 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ సాగర్ ప్రాంతాల్లో పర్యటించారు. సాగర్లో ఫ్లైటెక్ ఏవియేషన్కు చేరుకొని ఆ సంస్థ ఎండీ కెప్టెన్ మమతతో చర్చించారు. అనంతరం విమానాశ్రయ ఏర్పాటుకు కావలసిన భూములను కలెక్టర్ అరుణ్ పరిశీలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టీడీపీ సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు నచ్చి తమ వార్డు ప్రజల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లుగా వెల్లడించారు కౌన్సిలర్లు. తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక ఆలోచనతో వారు చేరిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో లభ్యమైన అక్రమ మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పెద్దాపురం ఎక్సైజ్ క్వార్టర్స్లో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ 14,50,947 రూపాయలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, మద్దు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు తెలియజేశారు. అలా కొట్టుకో అబ్బాయి నీకు అర్థం కావట్లేదా?
తిరుపతి జిల్లా తిరుచానూరులో సరైన ధృవపత్రాలు లేకుండా నిర్వహించే అనధికార క్లినిక్ ల్యాబ్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతులు లేకుండా తిరుచానూరులో నిర్వహిస్తున్న శ్రీవేద హాస్పిటల్లో అనధికార క్లినికల్ ల్యాబ్ను మెడికల్ ఆఫీసర్ సుకన్య సీజ్ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సుకన్య మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శ్రీహరి ఆదేశాల మేరకు విస్తృతంగా మెడికల్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ మెడికల్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా సరైన పత్రాలు లేని అనధికార ప్రజా ఆరోగ్య శాఖ అనుమతులు లేని క్లినికల్ ల్యాబ్స్ను సీజ్ చేస్తున్నట్లుగా ఆమె వివరాలను వెల్లడించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సుకన్య, దామినేడు మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు జిల్లా వ్యాప్తంగాను డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసింది ఎంఓ పిహెచ్సి దామినేడుతో పాటు స్టాఫ్ సిహెచ్ఓ అయిన కరిష్మా గారు అండ్ ఏఎన్ఎం సుగుణ గారు పార్టిసిపేట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంటలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిని వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి అతి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పెన్నా నది ఇసుక మెట్లలో పూడ్చిపెట్టాడు. చిన్నారిపై అత్యాచారం చేసి చంపినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. నిందితుడు గంగాధర్ గత 10 ఏళ్ల కాలంలో 2 మహిళలను ఇదే తరహాలో దారుణ హత్య చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేసిండడంట జైల్లో ఉండే ఇటు తీసుకొచ్చిందని సార్ ఈ పసిబిటికి ఇట్లా చేసిండది. నాతేమేమో మాట్లాడుతుంది, నాతేమో బాగానే ఉంటా ఉండే, ఆడాడేమో చేసిండడంట. ముందు కేసులు ఉందంట, 2-3 కేసులు ఉందంట. ఎవరు తూముకుంటానే చేసిందంట, ఎవరు నేను చేసి చూసింది. ఇప్పుడు మళ్ళీ బెయిల్కి అప్లై చేస్తారా? ఏం లేదు సార్, సూట్ చేసి పారేసి బాడీ అమ్మిపోయింది ఇంటికి. నేను మొన్న చేసుకుంటాను, లేకుంటే మీరే మొన్న చేయండి సార్. ఏం చేయడానికి ఎవరు కాదు. ఇక్కడ ఆ పిల్లల బిడ్డకి వాళ్ళ భార్యకి మొగుడికి నేనేం చెప్పాలి సార్? డెలివరీ కానీ పిలుచుకొచ్చి ఇట్లా చేసినాడు బిడ్డ సార్, నేనేం చెప్పాలి? మనకు ఆట వరకు పిలుచుకోకుండా ఉండాలి సార్, ఈడ చంపేయాల్సింది. బీచ్లో మునిగిపోతున్న వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో చోటు చేసుకుంది. బీచ్లో మునిగిపోతున్న వ్యక్తిని చాకచక్యంగా కాపాడిన పోలీసులను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. విజయనగరం జిల్లాలో ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేసి బాధితులకు అండగా నిలుస్తామన్నారు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఎస్సీ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎస్సీ కాలనీలను పరిశీలించి త్రాగునీటి సదుపాయం ఉన్నది లేనిది 3 వారాల్లో తమకు నివేదికను అందజేయాల్సిందిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 10 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు జిల్లాలో మొత్తం 66 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకూల్ జిందాల్ తెలియజేశారు. వీటిలో 41 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని, 9 కేసుల్లో ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయని, 16 కేసులను రిఫర్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. దానికి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీం కోర్ట్ హస్ క్లియర్లీ స్టేటెడ్. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసులో కంపల్సరీ అరెస్ట్ ఉండేది. ఇంతకుముందు అరౌండ్ 6-7 years బ్యాక్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో కంపల్సరీ అరెస్ట్ ఉండేది. దాని తర్వాత సమ్ రిట్ పిటిషన్ ఫైల్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైతే మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి స్పెషల్ అరెస్ట్ ప్రొవిజన్ ఏమీ లేవు. సో అకార్డింగ్ టు లా ఎక్కడైతే లెస్ దెన్ 7 years పనిష్మెంట్ ఉందో అక్కడ 40 నోటీస్ ఇవ్వాలి. మేము అరెస్ట్ చేస్తే మా మీద చర్యలు ఉంటాయి. నేను అఫీషియల్ మెంబర్స్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో ముందు మీరు ఐడెంటిఫై చేయండి. ఏ మేజర్ ఇష్యూతో ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు జిల్లాలో అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి అది చర్చించండి. ఎందుకంటే ఇటువంటి మీటింగ్లో వేదిక ఎందుకు అవ్వాలంటే అది లార్జ్ స్కేల్లో వివిధ విధంగా ఉండాలి. సీరియస్ ఇష్యూ ఏదైనా 1-2 స్పెసిఫిక్ కేసులు చెప్తే అది వేరే విషయం. కానీ మనం 1 కేసు 2 కేసుల గురించి మాట్లాడడానికి ఇంత మీటింగ్ అవుతుంది. ఏ విధంగా మనం ఆ కమ్యూనిటీస్ ఎస్సీ బెనిఫిట్ చేయొచ్చో ఇక్కడ మాట్లాడుతూ డిసైడ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంది. అదొకటి. అలాగే కేసు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా కాస్త ప్రాపర్గా స్పీడ్గా చేయడం చెప్పాల్సిన స్టాఫ్ సార్. రెండోది సర్టిఫికేట్ ఇష్యూలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ల్యాబ్స్ ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ లిస్ట్ అవ్వగానే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ రాగానే మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఇష్యూ చేసేయండి. ఇష్యూ చేసి దానికి అక్కడ డిలే చేసి సర్టిఫికేట్ వాళ్ళ చేయడం అనేది కుదరదు. అమ్మ రెండోది ఒక విషయం మేము మర్చిపోయింది. ఎవిడెన్స్ వచ్చిన వాళ్ళు ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన వినుకొండపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. ఈపూరు మండలం నల్గొండ తండాకు చెందిన వడితే పద్మాభాయ్ గర్భకోశానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ గత 4 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. 4 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో ఉన్న పద్మాభాయ్కి శరీరమంతా నీరు చేరి వాపు రావడంతో వైద్యులను ప్రశ్నించగా ఉదయం తిరిగి మరో ఆపరేషన్ చేశారు. దీంతో వైద్యం వికటించి పద్మాభాయ్ అపస్మారక స్థితిలోనికి పోయింది. ఆసుపత్రి నిర్వాహకులు అంబులెన్స్లో నరసరావుపేట తరలించగా అక్కడ మృతి చెందినట్లుగా తెలియజేస్తున్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆసుపత్రి వద్ద భర్త ఆందోళనకు దిగారు. తన భార్య మరణానికి వైద్యులే కారణమని, వైద్యునిపై చర్యలు తీసుకోమని తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వినుకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రి యాజమాన్యంకు సర్ది చెప్పారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత లోపల గర్భసంచి తీయాలబ్బాయని నన్ను అడిగితే సరే సరే అని చెప్పా. 4 సార్లు ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నాడు. గర్భసంచి సోమవారం రోజు అమ్మాయికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అన్ని సెలైన్లు ఎక్కించారు. సెలైన్ ఎక్కిన తర్వాత జ్వరం తగ్గిందమ్మా. 6 గంటల ఉదయాన్నే 6 గంటలకి మీ భార్యకి నేను ఆపరేషన్ చేస్తానని అన్నారు. చేస్తామన్నారు. సరే అని చెప్పేసి 6 నుంచి 6 గంటలు అనుకున్నది 7:30కి సర్జరీకి అటెండ్ చేశారు. లోపలికి నా చేత సైన్ పెట్టించారు. ఫస్ట్ నా చేత సైన్ పెట్టించారు. ఏమైనా ప్రమాదం జరిగితే చదువు ఏం బాధ్యత లేదని వాళ్ళు నాతో ఫస్ట్ సారి పెట్టించారు సంతకం. పెట్టించిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది సార్. మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత సార్ ఎట్టుంది అమ్మాయి కానీ నేను అడిగా. సార్ బాగానే సక్సెస్ఫుల్ అయిందా అని అడిగితే సక్సెస్ఫుల్ అయిపోయింది అబ్బాయి, ఇబ్బంది ఏం లేదు, నీకు ఏ ప్రాబ్లం నీ అమ్మాయి ప్రాణహాని అనేది లేదు అని నాకు చెప్పిండు.
చెప్పేసరికి సరే అంతకంటే మనకి కావాల్సింది ఏం లేదు. ఇప్పుడు భార్యకి ఆపరేషన్ అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు, సంతోషం ఎట్టుంటుందో అంత సంతోషం వచ్చింది నాకు. నా భార్య నా బతికితే చాలనుకున్నాను నేను. మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత కడుపులో ఒక సైడ్ నొప్పి వస్తుందని చెప్పింది. వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కంపౌండర్లు అందరినీ అడిగాను, అన్న ఇది పరిస్థితి అని నేను అడిగితే వచ్చి చూశారు, అమ్మ అట్నే ఆపరేషన్ చేస్తే అట్నే ఉంటుందని అడిగారు నన్ను అన్నారు. అనేసరికి మరుసటి ఆ రోజు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకు వెళ్ళాం. నాకు ఎక్కువ ఊపిరి వస్తుందండి, ఇలా పైన ఇక్కడ కొట్టుకుంటుంది అంటుంది. సార్ ఇదేం సార్ జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్ అన్న అనేసరికి పైకి వచ్చి చూసిండు. పైకి వచ్చి చూసి ఏం కాదమ్మా బ్లడ్ తీసుకుని వచ్చే అని చెప్పిండు. నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి నన్ను పంపించాడు. సంతకం పెట్టి వాళ్ళు పంపించేసరికి బద్దలాడి బ్లడ్ తీసుకొచ్చా. బ్లడ్ ఎక్కించారు. నైట్ 2:30 దాకా ఎక్కించారు. ఎక్కించిన తర్వాత సెలైన్లో ఇంజక్షన్లు ఎక్కించారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినది, అక్కడ వాళ్ళు మందులు ఏదేది ఇచ్చారు, నాకు ఇన్సూరెన్స్ ఏపీ వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అల్లూరు జిల్లా దేవీపట్నంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం గోపురం దర్శనమిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గండిపోచమ్మ ఆలయం గత వారం రోజులుగా గోదావరి గర్భంలోనే కలిసిపోయింది. అయితే తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఆలయ గోపురం దర్శనమిస్తోంది. విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్పై ఒక వ్యాన్ బోల్తా పడింది. గురుద్వార్ నుంచి బెంగళూరుకు లామినేషన్ సీట్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని క్రెయిన్ సహాయంతో వ్యాన్ను పక్కకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటనలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ రాహుల్ శర్మ తెలియజేశారు. ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్న ఘనపురం మండలం మైలారం గుట్టల వద్ద జరుగుతున్న స్టేజ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, మంచినీరు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వాహనాలు నిలిపివేయడానికి పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎలాంటి అంతరాయం రాకుండా